నా మొగునికి ఇప్పుడు తీరికైనట్టుంది. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. హలో స్వప్న, ఏందో చెప్పండి. ఇందాకే అత్తయ్య ఫోన్ చేసింది. నేను తండ్రి కాబోతున్నా అని చెప్పింది. సరే. ఏంది సరేనా? మరి సరే అనక ఇంకేమనాలి? ఏంది స్వప్న, నీ మాటల్లో సంతోషమే లేదు? మనిద్దరం ఎన్ని రోజుల నుంచి ఆశపడుతున్నాము. మన కోరిక ఇన్నాళ్లకు నెరవేరబోతుంది. అవును, నిజమే. నేను సంతోషంగా లేను అని మీకు చెప్పినానా? అర్థమైంది. నీ కోపం నా మీదనే గదు. ఫోన్ చేసి ఊరికి రమ్మని ఇబ్బంది పెట్టినాను, అందుకే ఈ కోపం. మరి లేకపోతే నన్ని ఎంత తిప్పలు పెట్టినాడు. ఒకటే ఫోన్ చేసి నోటికొచ్చినట్టు తిట్టినాడు. కొంచెం కూడా లెక్క లేకుండా మాట్లాడినాడు. మళ్ళీప్పుడు నేను తల్లి కాబోతున్నా అని నమ్మినాడు. అందుకు ప్రేమగా మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఏమైపోయింది ఈ ప్రేమ? ఇప్పుడు నాకు టైం వచ్చింది. మిమ్మల్ని సాధించనీక కూడా ఇదే కరెక్ట్ టైం నాకి. నా లేని కడుపు అడ్డు పెట్టుకొని మిమ్మల్ని అందరినీ ఒక ఆట ఆడుకుంటా. స్వప్న, నా మీద కోపం ఉంటే సారీ. ఇది కలనా నిజమా? మీరేంది నాకు సారీ చెప్పడమేంది? మీలాంటి గొప్పవారు నాలాంటి వాళ్ళకి సారీ చెప్పకూడదు. ఈ వెటకారమే వద్దు. ఇది మన జీవితాల్లో సంతోషకరమైన రోజు. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నేను కోపంలో అన్న మాటలన్నీ మర్చిపో. ఇప్పుడు నీ ఆరోగ్యం నాకు ముఖ్యం. టయానికి మంచిగా తిను. ఇవేవి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నీ తెలుసులే. చూడు స్వప్న, కడుపులో ఉన్నది నా బిడ్డ. వాడు క్షేమంగా ఉండాలని నీతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నా. నీ నిర్లక్ష్యంతో వానికి ఏమన్నా అయిందనుకో, నా విశ్వరూపం చూపిస్తే ఏమనుకున్నావో. అందుకే నీ కోపము మొండితనము పక్కకు పెట్టి జాగ్రత్తగా ఉండు. నాకు లీవ్ దొరికిన తర్వాత ఆడుకొస్తా. సరే. ఉంటా, బాయ్. అమ్మ బాబోయ్, ఏంది ఈయన ఉన్నట్టుండి అంత మాట అన్నాడు? నా బిడ్డకి ఏమన్నా అయితే నా విశ్వరూపం చూపిస్తా అంటున్నాడు. అసలు నా కడుపులో బిడ్డనే లేదని తెలిస్తే వామ్మో, నన్ని ముక్కలు ముక్కలు నరికినా ఆశ్చర్యం లేదు. ఆ డాక్టర్ని నమ్ముకొని ఇంత పెద్ద అబద్ధం ఆడుతున్నా. నా మొగుడు చూస్తే బిడ్డకేం కాకూడదు అంటున్నాడు. అయినా ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పుడే భయం ఎందుకు? డాక్టర్కి ఆల్రెడీ డబ్బులు ఇచ్చినాను. ఇంకా డాక్టరే ఎట్లో గట్లా మేనేజ్ చేస్తానులే. మళ్ళీ నా మొగుడు లీవ్ తీసుకుని వస్తా అన్నాడు. ఆయన వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందరనే ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. స్వప్న, ఏమైందే? నీలో నువ్వే గునుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా. సరే గాని నీకిష్టమైన వంటలన్నీ చేసినాను, రా వచ్చి తిను. నాకిప్పుడే ఏమొద్దమ్మా, కొంచెం ఉండి తింటలే. అదేందే, ఇంతకుముందు వంట అయ్యేది ఆలస్యం లేదు. కొద్దిసేపు కూడా ఆగకుండా తినేదానివి. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు కూడా ఏమైలేదు. నాకు కూడా వచ్చి తినాలని ఉంది. కానీ డాక్టర్ కొంచెం నీరసంగా ఉన్నట్టు యాక్ట్ చేయమన్నాడు. నువ్వు పిలిచిన వెంటనే తింటే ఎట్లా? అందరినీ నమ్మియాలి కదా. ఎందుకో అమ్మా, ఈ మధ్య సరిగ్గా తినాలని లేదు. నువ్వు కూడా చూస్తున్నావు కదా నేనెంత బక్కగా అయినాను. అందులో డాక్టర్ కూడా నేను మస్తు వీక్ ఉన్నా అని చెప్పినాడు. ఈ టైంలో అట్లనే ఉంటది. కానీ సమయానికి కడుపు నిండాగా తినాలి. సరే అమ్మా, నేను కొద్దిసేపు ఆగొస్తా, నువ్వు పో. సరే. ఈ అవని ఆడిపోయింది, కనబడతలేదు. అప్పటి నుంచి చూస్తున్నా. యాన్నన్న కూర్చొని రెస్ట్ తీసుకుంటుందేమో. నేను ఈ డ్రామా స్టార్ట్ చేయడానికి కారణమే అది. అలాంటిది దాన్నెట్లా విడిచిపెడతా? చెప్తావు నీ పని. అవని, అవని, ఏడున్నావు? స్వప్న, వస్తున్నా. చెప్పు స్వప్న, ఎందుకు పిలిచినావు? ఏం లేదవని, నాకు బాగా ఆకలేస్తుంది. ఆడికి పోయి తినేంత ఓపిక లేదు. నువ్వు ఏమనుకోకుండా నాకు ఈడికే పెట్టుకొస్తావా అన్నము? సరే స్వప్న. ఈ అవని నా కోసం సేవలు చేస్తుంటే ఎంత బాగుందో. ఇప్పటి నుంచి పని మనిషి కంటే దారుణంగా వాడుకుంటా. నన్ని అడిగేవాళ్ళు అనేవాళ్ళు ఎవరుండరు. ఇదిగో స్వప్న, తీసుకో. థ్యాంక్స్ అవని. ఎందుకు వంకాయ కూర వేసుకొచ్చినావు? నాకి వంకాయ కూర అస్సలు ఇష్టం ఉండదు. అదేంటి స్వప్న, నీకు చాలా ఇష్టమని అత్తయ్య నీకోసమే చేసింది. ఒకప్పుడు ఇష్టమే, కానీ ఇప్పుడు అస్సలు ఇష్టం లేదు. ఇదిగో, నాకి వంకాయ కూర వద్దు, వేరే కూర కావాలి. సరే స్వప్న. ఇదిగో స్వప్న. ఇదేం కూర? నీకు ఇష్టమని అత్తయ్య గోంగూర పచ్చడి చేసింది. గోంగూర పచ్చడి నాకు ఇష్టమే, కానీ కారం ఉంటది. ఈ మధ్య నాకు కారం అస్సలు పడతలేదు. నాకు ఇది కూడా వద్దు. మరేం కావాలి? అసలు నాకేమొద్దు. అదేంటి, ఇందాక నాకు ఆకలేస్తుంది అన్నావు కదా? అన్నాను కరెక్టే, కానీ ఇప్పుడు తినాలని లేదు. నాకు ఆకలేస్తే మళ్ళీ పిలుస్తలే నిన్ని. సరే, నీ ఇష్టం. అయ్యి, అమ్మ నా కోసం గోంగూర పచ్చడి వంకాయ కూర చేసింది. ఈ అవనిని ఇబ్బంది పెట్టడానికి వద్దు అన్నాను, కానీ అది దాని రూమ్లోకి పోయినాక బాగా లాగిస్తా.
అవని మళ్ళేంది స్వప్న? నాకు నీళ్ళు కావాలి, కొంచెం నీళ్ళు ఇస్తావా ప్లీజ్? సరే స్వప్న. ఇదిగో స్వప్న. ఏంది నీళ్ళు ఇంత చల్లగున్నాయి? నాకీ కూల్ వాటర్ వద్దు, మామూలు నీళ్ళు కావాలి. సరే తెస్తాగు. ఇదిగో స్వప్న. ఇదేంది మరి కొంచెం కూడా చల్లగా లేవు? అదేంది స్వప్న, నువ్వే చెప్పినావు కదా కూల్ వాటర్ వద్దు అని. అవును చెప్పినాను, కానీ మరి అస్సలు కూల్ లేకుండా తాగలేను. మరి ఇప్పుడు నేనేం చేయాలి? కూల్ వాటర్ సగం నార్మల్ వాటర్ సగం కలిపి తీసుకొనిరా. ఈ స్వప్న కావాలని చేస్తుందే, నన్ని ఒకటే అక్కడెక్కడ తిప్పుతుంది. ఈ స్వప్న వాలకం నాకేం అర్థమైతలేదు. ఇంకేం చూస్తున్నావు, పోయి తీసుకురా పో. సరే. దీనికింత షాక్ అయితే ఎట్లా? ఇంకా ముందు ముందుంది ముసళ్ళ పండగ. ఇదిగో స్వప్న, నువ్వు చెప్పినట్టే తీసుకొని వచ్చినాను. ఇప్పుడు బాగున్నాయి, మరి చల్లగా లేవు మరి నార్మల్గా లేవు. థ్యాంక్స్ అవని. ఇంకా నేను వెళ్ళనా? ఏమైనా పనుందే? అవును స్వప్న, నావి బట్టలు వాష్ చేసుకోవాలి. అవునా అవని, ఏమనుకోకపోతే నావి కూడా కొన్ని బట్టలున్నాయి, ఉతికి పెడతావా ప్లీజ్? సరే స్వప్న. నాకు ఎంత సంతోషంగా ఉందో. అవని, నీ జుట్టు నా చేతిలో బాగా దొరికింది. వాణి అక్క ఫోన్ చేస్తుంది, ఈడ జరిగినది మొత్తం చెప్పాలి. హలో. స్వప్న, మీ వాళ్ళు డాక్టర్కి ఫోన్ చేసినారు అన్నావు కదా, మరి డాక్టర్ వచ్చినాడా? నువ్వు డాక్టర్ని మేనేజ్ చేసినావా? అవునక్క, డాక్టర్ వచ్చినాడు. నేను మా వాళ్ళని బయటికి పంపించి డాక్టర్తో మొత్తం మాట్లాడినాను. అవునా, ఇంతకేమని మాట్లాడినావు? నేను కావాలనే డ్రామా ఆడుతున్నాని, మీరు కూడా హెల్ప్ చేయండి అని అడిగినాను. మరి డాక్టర్ ఒప్పుకున్నాడా? మొదట్లో నా మీద కోబ్బన్నాడు, ఆ తర్వాత డబ్బిస్తా అని చెప్పేసరికి గంగిరెద్దులాగా తల ఊపినాడు. అంతేకాదక్క, మనం అనుకున్న దానికంటే మంచి ప్లాన్ వేసినాడు. ఏంది మంచి ప్లానా? ఏందది? నాకు జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చేస్తే కేవలం వారం రోజులు మాత్రమే మా ఇంట్లో ఉండగలను, కానీ నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తే నాకు కావాల్సిన అన్ని రోజులు ఈయనే ఉండొచ్చు. ఈ ప్లాన్ ఏదో బాగుందే, ఇంత మంచి ఐడియా నాకొచ్చలేదు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? డాక్టర్ చెప్పిన దానికి నువ్వేమన్నావు? నేనేమంటా, సరే అని చెప్పినాను. డాక్టర్ చెప్పినట్టు చేస్తే అవనిని బయటికి గంటేసే వరకు ఇన్నే ఉండొచ్చు. నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరుండరు. నా భర్త నుంచి కూడా నాకు టార్చర్ తగ్గుతుంది. కరెక్టే స్వప్న, కానీ నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా. ఇప్పుడు కాకపోయినా రాను రాను నువ్వు ఆడేది నాటకం అని వాళ్ళకి అర్థమవుతుంది కదా. అదంతా డాక్టర్ మేనేజ్ చేస్తా అన్నాడు. ఆయనకి కావాల్సినంత డబ్బు ఇచ్చి పంపించినాను. మంచి పని చేసినావు స్వప్న. అవునక్క, తెలుసా, అప్పుడే మా వాళ్ళందరూ నన్ను మహారాణిలాగా చూసుకుంటున్నారు. నేనంటే ఎప్పుడు కోబ్బడే నా మగుడు నాకు ఫోన్ చేసి మరీ సారీ చెప్పినాడు. ఇంకా అవని గురించి అయితే చెప్పకూడదు. ఈ రోజు పొద్దు నుంచి దానికి కొంచెం కూడా రెస్ట్ ఇస్తలేను. దాన్ని పని మనిషి కంటే దారుణంగా వాడుకుంటున్నా. నా సంతోషాన్ని మాటలో చెప్పలేను. నువ్వు చెప్తుంటే నాకు కూడా మస్తు సంతోషంగా ఉంది. కానీ జాగ్రత్త. ఇది ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది? జాగ్రత్త అని చెప్తుంది. ఎవరికి కొంచెం కూడా అనుమానం రానియద్దు. మనం అనుకున్నది జరిగే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే అక్క, ఆడ జరిగేవన్నీ నాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పు. ఇదేంది ఇంత తేడాగా మాట్లాడుతుంది? ఎవ్వరికి అనుమానం రాకూడదు అంటుంది. ఇంతకీ ఫోన్లు ఎవరై ఉంటారు? సరే అక్క, నేనుంటా మరి. సరే స్వప్న, బాయ్. ఏంది స్వప్ననా? స్వప్న అంటే అవని వాళ్ళ ఆడపడుచు. అయినా ఆమెతో ఈ వానికేం పని? జాగ్రత్త, అనుమానం రాకూడదు, మనం అనుకున్నది సాధించాలని ఏమేమో మాట్లాడుతుంది. కొంపతీసి వీళ్ళిద్దరు కలిసి ఏమైనా ప్లాన్ వేసినారా నా కూతురు మీద? నాకేదో అనుమానంగానే ఉంది. అమ్మో, మా అత్త ఎప్పుడొచ్చింది? వెనకాల నిలబడి ఉంది. కొంపతీసి మొత్తం వినిందా ఏంది? ఈమె ముఖం చూస్తుంటే ఏదో తేడాగానే ఉంది. ఎవరే ఫోన్లా? అది అత్తయ్య. అది ఎవరంటే స్వప్ననే కదా. అమ్మో, విన్నట్టే ఉంది. చెప్పు, నువ్వు ఇంతసేపు ఫోన్లో మాట్లాడింది స్వప్నతోనే కదా? అవునత్తయ్యా. ఆ స్వప్నకి ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది నీకు? ఏదో అనుమానం రాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నావు. అమ్మో, అడ్డంగా బుక్ అయినాను. ఇప్పుడు ఏం చెప్పాలి? అదిగాక మనం అనుకున్నది సాధించాలంటున్నావు. చెప్పు, ఆ స్వప్నతో నీకేం పని? నిజం చెప్పు, ఇద్దరు కలిసి నా కూతురు మీద ఏమైనా ప్లాన్ వేస్తున్నారా? మీ మాటలు వాలకం చూస్తుంటే నాకు అట్లనే అనిపిస్తుంది. ఏ వాణి, మర్యాదగా నిజం చెప్పు. చా, ఫస్ట్ నా చెప్పు తీసుకొని నన్ను నేను కొట్టుకోవాలి. ఈమెకి బాగా అనుమానం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి? నువ్వు మర్యాదగా చెప్తావా లేదా నా కొడుకుని పిలిచాలనా? అసలు ఏందత్తయ్య మీరు? కొంచెం కూడా సంబంధం లేకుండా ఏమేమో మాట్లాడుతున్నారు. నేను స్వప్నతో మాట్లాడుతున్నా అని చెప్పినా గానీ అది అవని ఆడపడుచు అని చెప్పినానా?
అంటే నేను మాట్లాడేది నా ఫ్రెండ్ స్వప్నతో. మీ కూతురు ఆడపడుచు స్వప్న కాదు. సరే, అట్లా అనుకున్నా గాని అనుమానం రాకూడదు, జాగ్రత్తగా ఉండాలని ఎందుకన్నావు? ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను నా ఫ్రెండ్ ఇద్దరము గవర్నమెంట్ ఎగ్జామ్లకి ప్రిపేర్ అవుతున్నాము. అందుకు మేమిద్దరం కలిసి ప్రిపేర్ అవుతున్నట్టు మిగతా ఫ్రెండ్స్కి అనుమానం రాకూడదు అన్నాను. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాను. మనం అనుకున్నది సాధించాలంటే కష్టపడక తప్పదు అన్నాను. ఇది చెప్పేది నిజమేనా? నాకెందుకు ఇంకా అనుమానంగానే ఉంది. దీనికి స్వప్న అనే ఫ్రెండ్ ఉన్నట్టు నాకు ఇంతవరకు తెలియదు. అదిగాక అవని ఆడపడుచు ఇడికి వచ్చినప్పుడు ఇద్దరు రాసుకొని పూసుకొని తిరిగినారు. వీళ్ళని చూసి నేనే షాక్ అయినాను. ఎందుకైనా మంచిది ఇదంతా అవనికి ఫోన్ చేసి చెప్పాలి. నేను ఈ వాణిపైన ఒక కన్నేసి ఉంచాలి. మీరు ముందు వెనక తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీ కళ్ళకి నేను ఎట్లా కనబడుతున్నా? మీ కూతురు మీద ప్లాన్ వేసేది తప్ప నాకు వేరే పని పాట లేదా? మీ కొడుకుని పిలుస్తా అని బెదిరిస్తున్నారు. ఏది ఇప్పుడు పిలిచండి. ఏమో ఏమో అని ఊకే ఉండే కొద్దీ నన్ను మరీ లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. నీ మాటలు నాకు తేడాగా అనిపించినాయి, అందుకే అడిగినాను. దానిలో తప్పేముంది? నా డౌట్ తీరిపోయింది కదా. నా కొడుకు ఆఫీస్కి పోయే టైం అయ్యింది, తొందరగా వాడికి క్యారేజ్ కట్టు. అమ్మయ్యా, బాగా తప్పించుకున్నాను. సమయానికి మంచి ఐడియా వచ్చింది. ఏ మాత్రం కొంచెం తడబడినా అత్తయ్యకి ఖచ్చితంగా అనుమానం వచ్చేది. నేను స్వప్న ఆడే నాటకం అంతా బయటపడేది. ఇంకోసారి ఫోన్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా త్వరలో ఈ అమెరికా నుంచి ఇండియాకి శాశ్వతంగా పోతున్నా. మళ్ళీ తిరిగి రాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇటు నుంచి పోవాలి. నాకు ఎప్పుడెప్పుడు కిరణ్ని చూస్తాను అనిపిస్తుంది. చాలా అంటే చాలా మిస్ అవుతున్నా కిరణ్ని. పల్లవి, ఏంది? అందరూ నిద్రపోయే టైంలో ఇడేం చేస్తున్నావు? ఏ, నీకు నిద్ర వస్తలేదా? అదంతా నీకు అనవసరం. నా ఇష్టం. నాకు నిద్ర వస్తలేదు, అందుకు కూర్చున్నాను. పోయి నీ పని నువ్వు చూసుకో. ఎందుకు పల్లవి నాతో అంత ర్యాష్గా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఏమన్నానని? నాతో మంచిగా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ఏయ్, నన్ను విసిగించకుండా ఇటు నుంచి వెళ్ళు. నీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, అంతేగాని నీలో నువ్వు బాధపడొద్దు. నా ప్రాబ్లం చెప్తే మాత్రం నువ్వు ఆర్చేవాడివే తీర్చేవాడివే. అసలు నాకున్న ప్రాబ్లమే నువ్వు. ప్లీజ్ పల్లవి, అట్లా మాట్లాడొద్దు. నేను ఇప్పటివరకు నువ్వు చెప్పినట్టే చేస్తున్నా కదా. నువ్వు ఇండియాకి వెళ్దామన్నావు, నాకు అస్సలు లీవ్ ఇస్తలేరు. ఆయన గాని నీకోసం సరే అన్నాను. మనకి పెళ్ళయి సంవత్సరం అవుతుంది. 1 year నుంచి నేను సర్దుకుంటున్నా, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా. ఆయన గాని నీకు నా మీద కొంచెం కూడా జాలొస్తలేదా? నువ్వు ఎప్పటికైనా మారుతావనే నమ్మకంతో ఉన్నా, కానీ రోజు రోజుకి నాకు ఆ నమ్మకం పోతుంది. ఇదంతా నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఉండాలి, ఇప్పుడు కాదు. అయినా ఇప్పుడు బాధపడి లాభం లేదు. 1 year కాదు కదా, 10 years ఉన్నా నేను మారను. పల్లవి, నువ్వు అట్లా ర్యాష్గా మాట్లాడుతుంటే నా గుండె ముక్కలైతుంది. నువ్వు నాకు మామయ్య కూతురు. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టము. నీ గతం గురించి నాకు మొత్తం తెలుసు. అయినా గాని మామయ్య అత్తయ్య బలవంతం చేస్తే నాకు పెళ్లి చేసుకోక తప్పలేదు. కానీ నువ్వు మారుతావని నాకు నమ్మకం ఉండే. సంవత్సరం అవుతుంది, ఆయన గాని నీలో మార్పు వస్తలేదు. ఉన్నట్టుండి ఇండియాకి పోవాలని పట్టుబట్టినావు. నాకు కష్టమైనా నీకోసం సరే అన్నాను. కనీసం ఇండియాకి పోయినాక నీలో కొంచెమన్నా మార్పు వస్తే బాగుంటది. ఇంకా ఏంది చూస్తున్నావు? నా ముందర ఉండొద్దు, పో నడు. ముఖం చూడు ముఖం. పెళ్లికి ముందే నేను క్లియర్గా చెప్పినాను నాకు కిరణ్ అంటే ఇష్టమని. కానీ వినిపించుకోకుండా నా మెల్లో తాళి కట్టినాడు. ఇప్పుడు బాధపడి ఏం లాభం? ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు. నీ వల్ల నేను నా కిరణ్కి దూరమైనా. ఏమే, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. వస్తున్నా. ఇదిగో తీసుకోండి. ఏమే, నీకు ఈ మధ్య చెవుడొచ్చిందే? నేను అడిగిందేంది, నువ్వు తీసుకొచ్చిందేంది? నాకేమీ చెవుడు రాలేదు. నాకు తెలిసి మీకే చెవుడొచ్చినట్టుంది. ఏంది, నాకా? అవును, మీకే. అసలు ఈ రోజు పొద్దున్నుంచి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినాను? ఒక్కసారైనా లిఫ్ట్ చేసినారా? ఏ ఫోన్ రింగ్ అయ్యేది వినబడలేదా? నిజంగా వినబడలేదు. ఫోను సైలెంట్ లో ఉందేమో. అయినా పొద్దునుంచి నాకు ఫోన్ ఎందుకు చేసినావు? మళ్ళీ ఇప్పుడు తాగనీక మంచినీళ్ళు అడిగినాను, నువ్వు స్వీట్లు పట్టుకుని వచ్చినావు. నాకు అసలు ఏం అర్థమైతలేదు. మీరు త్వరలోనే తాతయ్య కాబోతున్నారు. అర్థం కాలేనా? స్వప్న ఇప్పుడు ప్రెగ్నెంట్. ఏంది, నిజమా? అవునండి. స్వప్నకి ఒంట్లో బాలేదు, డాక్టర్ కి ఫోన్ చేసినా అని చెప్పినా కదా. డాక్టర్ వచ్చి చెక్ చేసి చెప్పినాడు. నిజంగా ఎంత మంచి శుభవార్తనో. మనం కూడా చాలా రోజుల నుంచి మనవరాల కోసమో మనవడి కోసమో ఎదురు చూస్తున్నాము. అవునండి, మన కోరిక ఇన్నాళ్ళకి తీరబోతుంది. ముందు స్వీట్ తీసుకోండి. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.
ఫర్ వాచింగ్. బై బై.